తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. నెయ్యి నాణ్యతను తేల్చడానికి నమూనాలను మైసూర్ ల్యాబ్ కు పంపాలని నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదేశించారు. అందులో పామాయిల్ కలిసిందని నివేదికల్లో వచ్చినా చర్యలు తీసుకోకుండా ఊరుకున్నారు. ఇదంతా 2022 జూన్లోనో అంటే వైసీపీ హయాంలోనే బయటకొచ్చింది. కానీ జగన్ బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి పాలక మండలి ఉన్నతాధికారులు చర్యలపై మిన్నకుండిపోయారని దర్యాప్తులో తేలింది. అదే సమయంలో సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న నెయ్యి సరఫరా వ్యవహారంలోనే లక్షల రూపాయల లంచాలు అందుకున్నట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఉన్న ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ నుంచి ఆయన 50 లక్షల లంచం తీసుకున్నారని సిటీ తేల్చింది. విజయనగరం జిల్లాకు చెందిన ఆయన విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో 13 ఫ్లాట్లు, ఒక ఫ్లాట్ కొన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక చిన్న అప్పన్నను ఢిల్లీలోని ఏపీ భవన్లో ఓఎస్డీగా నియమించారు. 5 ఏళ్లలో ఆయన వేతనం భత్యాలు 65 లక్షలే. కానీ బ్యాంకు లావాదేవీలే 4,60,00,000. బుధవారం రాత్రి చిన్న అప్పన్నను సిట్ బృందం అరెస్టు చేయగా నెల్లూరు ఏసీబీ కోర్టు నవంబర్ 11 వరకు రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలున్నాయి. వారం రోజుల పాటు ఆయన్ను కస్టడీకి అప్పగించాలని సిట్ పిటిషన్ వేసింది. 2022 మే జూన్ నెలల్లో తాను సుబ్బారెడ్డి పిఎస్నంటూ చిన్న అప్పన్న టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎం సుబ్రహ్మణ్యాన్ని పరిచయం చేసుకున్నారు. తిరుమలకు నెయ్యి సరఫరా చేసే డైరీల వివరాలు ఇవ్వాలని కోరారు. ఉత్తరాఖండ్లోని భోలేబాబా డైరీ డబ్బాల్లో నెయ్యి సరఫరా చేస్తుండగా తిరుపతిలో కమిషన్ ఏజెంట్ పిపి శ్రీనివాస్ కు ఫోన్ చేసి తనకు కిలోకు 25 చొప్పున కమిషన్ ఇవ్వాలన్నారు. డైరెక్టర్ పొమిల్ జైన్ తో మాట్లాడాలని శ్రీనివాస్ సూచించారు. జైన్ కు ఫోన్ చేయగా ఆయన ఇవ్వనన్నారు. దీంతో చిన్న అప్పన్న నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి భోలేబాబా డైరీపై ఫిర్యాదు చేశారు. ఇతరులతోనూ ఫిర్యాదులు ఇప్పించగా ఆయన వాటన్నింటినీ చూడాలని జీఎం సుబ్రహ్మణ్యానికి చెప్పారు. ఇదే సమయంలో ట్యాంకర్లలో నెయ్యి కొనుగోలుకు టీటీడీ టెండర్లు పిలిచింది. సాంకేతిక అర్హత లేదన్న సాకుతో భోలేబాబా డైరీని తప్పించాలని చిన్న అప్పన్న భావించారు. నెయ్యి డైరీలను టీటీడీ అధికారులు ఏడాదికోసారి తనిఖీ చేయాల్సి ఉండగా 6 నెలలకే చేయాలని ఒత్తిడి చేశారు. దాంతో అనర్హత వేటు వేయకూడదని వైవి సుబ్బారెడ్డిని పొమిల్ జైన్ ఢిల్లీలో కలిశారు. ఇదే అదునుగా చిన్న అప్పన్న ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ తో మంతనాలు జరిపారు. ఆ కంపెనీ కిలోకు 138 అధికంగా కోట్ చేసి ఎంపికైంది. ఈ వ్యవహారంలో చిన్న అప్పన్నకు ఆ సంస్థ 50 లక్షలు లంచంగా ముట్టజెప్పినట్టుగా తెలుస్తోంది. 2022 జూన్లో నాటి టీటీడీ చైర్మన్ భోలేబాబా తిరుపతి జిల్లా పునబాకలోని శ్రీ వైష్ణవి డైరీ, పుణేలోని మాల్ గంగాతో పాటు మరో కంపెనీ నుంచి వస్తున్న నెయ్యిని పరీక్షలకు పంపాలని ఆదేశించారు. అన్నింటిలోనూ కల్తీ జరిగిందని తేలింది. భోలేబాబా డైరీకి టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని భావించి కొనుగోళ్లు నిలుపుదల చేయగా ఆ సంస్థ శ్రీ వైష్ణవి డైరీ, తమిళనాడు డిండిగల్లోని ఏఆర్ డైరీతో పాటు మరికొన్నింటిని రంగంలోకి దింపింది. ఉత్తరాఖండ్లోని రూర్కీ నుంచి ఆయా డైరీలకు కల్తీ నెయ్యి పంపింది. 4 ఏళ్లలో ఇలా 250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేసింది. ఆ సంస్థ కేజీకి 250 లెక్కన లాభం పొందిందని సిట్ దర్యాప్తులో తేలింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా అయిన విషయం వైవి సుబ్బారెడ్డికి తెలుసని సిట్ నిర్ధారించింది. ఆయనకు నగదేమైనా ముట్టిందా, ఆయన ఆదేశాల మేరకే చిన్న అప్పన్న వ్యవహరించారా అనే అంశంపై ఆరా తీస్తోంది. 2 రోజుల విచారణలో సుబ్బారెడ్డి గురించి చిన్న అప్పన్న ఏమీ చెప్పలేదు. ఏసీబీ కోర్టు కస్టడీకి ఇస్తే ఆ విచారణలో ఏమైనా చెబుతారా అన్నది చూడాలి.